సో ప్రదీప్ మాచిరాజుది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారి మూవీ టైటిల్. సో ఏమో నాకు తెలీదు అనే సినిమాలు ఏవి అంత పెద్ద నచ్చవు నాకు. సో ట్రైలర్ చూద్దాం, నచ్చితే. ఈ ట్రైలర్ ఎందుకు చూస్తున్నా అంటే పెళ్లి కాని ప్రసాద్ అని చెప్పేసి లాస్ట్ మంత్ కళాఖండ వచ్చింది అన్నట్టు. అది ట్రైలర్ చూడకుండా పోయినా ఆగం అయిపోయినా. సో ట్రైలర్ చూసానా కానీ వెళ్దామా లేదా డిసైడ్ అవుదామని చూస్తున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ద ట్రైలర్. ఓకే రే హలో, ఇది నేనే. చిన్నప్పటి నుండి నేను ఎన్నో విజయాలు సాధించాను. వద్దులే, వీటిని ఇక్కడితో మర్చిపోదాం. ఓకే, ఒక ప్రాజెక్ట్ పని మీద నేను మెట్రోపాలిటన్ సిటీకి వచ్చాను. రే ఏం చేశారా? మీరు చెప్పిందే చేసినాం కదా స్వామి. నేనేం చెప్పాను రా? మేము ఉండేది 60 మంది, మాకు కూడా పని రాదు. నువ్వే నేర్పించి వాడుకుంటే వాడుకో. సార్ మనకంత టైం లేదు, మనకి వేరే ఆప్షన్ లేదు. యావరేజ్ సివిల్ ఇంజనీర్ అంట, బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్. ఆల్రెడీ దరిద్రాన్ని స్కూల్ గోడల మీద చూసాం, మళ్ళీ ఇక్కడ అవసరమా? చెప్పు, నీకు అర్థం కాదు మేస్త్రి. మేస్త్రా? మా ఊర్లో ఈ పని చేసి మేస్త్రిని అంటారు. అవును సార్, మేస్త్రనే అంటారు. సార్ మీరు చదివిన చదువుకి చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? మన దేశంలో ఇంజనీరింగ్ చదివినోడు ఒక్క డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు. కరెక్ట్ సార్. ఆ ఊర్లో వాళ్ళు నన్ను ఎంత గౌరవంగా చూసుకున్నారంటే, మీరు స్క్రీన్ తిప్పకండి, నేనే తిరుగుతాను. నా దరిద్రానికి ఆ ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంది. మురుగన్ లవ్స్ రాజా, పళని లవ్స్ రాజా. రాజా ఇంట్లో పాలు పోయాలా? రేపు రాజాకి పూలు కోయాలా? నేను రాజాని ప్రేమించాలా? రాజా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినదే. ఇంతకే రాజా ఎవరు సార్? తమిళనాడు అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? 1000 అబద్ధాలటని ఒక పెళ్లి చేయమన్నారు, మనం 2 ఆడదాం. మీరు ఆడరా సార్? ఫుల్ జోక్ తెలుసు, నాకు నవ్వొచ్చింది ఎందుకు. నా కథలోని పాత్రలు, సన్నివేశాలు నా కల్లో కూడా నన్ను వెంటాడుతూ ఉంటాయి. ఏంటి బిలాల్ ఇదంతా? కొంపతీసి మనం పోయి స్వర్గానికి గాని వచ్చావేంటి? ఊరుకోండి సార్, మీరు చేసే సాయానికి స్వర్గం డోర్లు కాదు కదా, కిటికీలు కూడా తెరరు. ఓకే, యా నాకెందుకు అంటే లైక్ ట్రైలర్ వాజ్ ఓకే, లైక్ దే ఆర్ ప్రామిసింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఇట్లాంటి ఫన్ అనుకొని థియేటర్ పోయి బన్నుగానైనా భయ్యా నాకు అందుకే డౌట్ కొడుతుంది ఇది. అంటే చూద్దాం, 2-3 జోకులు అలా పేలినాయి. సత్యం ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప ట్రై చేయొచ్చేమో, బట్ ఏమో తెలియదు. ఇంకా లైక్ కైండ్ ఆఫ్ చెల్లో వైబ్స్ వస్తున్నాయి, కైండ్ ఆఫ్ లైక్ అదే అనిపిస్తుంది కదా తమిళనాడులో జరిగే ఒక స్టోరీ, ఒకటే అమ్మాయి, అది ఒకటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్ పెట్టుకొని టోటల్ సినిమా అంతా ఎలా ఫన్ క్రియేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ విషయం. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో. సో ప్రస్తుతానికి అయితే మాత్రం నేనేమీ అనుకోవట్లేదు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు భయ్యా నేను మర్చిపోయినా చూద్దాం. April 11th వస్తుంది. ఓకే, April 11th వస్తుంది సినిమా. ఏమో నాకైతే డౌట్ కొడుతుంది. సో చూద్దాం ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి? అసలు ఇది చూసిన తర్వాత నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. ఏమో భయ్యా నాకు డౌట్ కొడుతుంది. సో చూద్దాం. సో ఈవినింగ్ అనుకుంటా జాక్ ట్రైలర్ వస్తుంది, చూసేద్దాం. సో అప్పటివరకు మీకు మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.